వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. మీరంతా కూడా తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న క్లిప్ చూపిస్తాను, చూడండి. ও শোনেন, রূপচাঁদা ইন্ডিয়ান পণ্য বুঝছেন, এটার প্যারাশুট রাখবেন না। আর ওই যে প্যারাশুট আপনার দোকানে কিউট আছে, জুই আছে তাই না, জুই আছে, তারপরে গন্ধরাজ আছে না, ইন্ডিয়ান চা, ইন্ডিয়ান নুডলস, এগুলো কিচ্ছু রাখবেন না। আপনার এখানে সব দেশীয় দেখা যাচ্ছে। আপনাকে অনেক ধন্যবাদ, আপনাকে একটা ফুলের শুভেচ্ছা জানাচ্ছি আমরা, ধন্যবাদ। ఇది బంగ్లాదేశ్ లో ప్రస్తుత పరిస్థితి. బంగ్లాదేశ్ లో భారత్ కి వ్యతిరేకంగా ఒక క్యాంపెయిన్ అనేది మొదలుపెట్టారు. జనంలోకి భారత్ బైకాట్ అని చెప్పేసి, భారతీయ వస్తువుల్ని బైకాట్ చేయాలని చెప్పేసి మళ్ళీ క్యాంపెయిన్ అనేది మొదలుపెట్టారు. ఇది ఏంటి అంటే కేవలం అవామీ లీగ్ అధినేత మాజీ ప్రధాని అయినటువంటి హసీనాకి భారత ప్రభుత్వం అండగా నిలబడటమే ఇందుకు కారణం. బిఎన్పి తెలుసు కదా, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ, ఖలీదా జియాకి చెందినటువంటి పార్టీ. ఆ పార్టీకి చెందినటువంటి కొందరు రాడికల్స్ భారతీయ వస్తువులను బైకాట్ చేయాలని చెప్పేసి అక్కడ లోకల్గా ప్రెజర్ చేస్తున్నారు. అక్కడ హిందువుల మీద దాడులు కూడా పెరిగిపోయినాయి. మన వస్తువుల మీద గతంలోనే ఇలాగే బైకాట్కు పిలుపునిచ్చి భంగపడ్డారు. మళ్ళీ కొత్తగా ఈ నినాదాన్ని ఎత్తుకున్నారు. అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది అన్నది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. నా పేరు విష్ణుకుమార్. నేను సీనియర్ జర్నలిస్ట్ని, మోటివేటర్ని అండ్ కంటెంట్ క్రియేటర్ని. మీరంతా కూడా తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ మందికి ఈ వీడియో చేరేలాగా చూడండి. ప్లస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. బంగ్లాదేశ్లో స్టూడెంట్ రిజర్వేషన్ ఉద్యమం అనేది తర్వాత మొత్తం కూడా పొలిటికల్ టర్న్ తీసుకుంది. అది చివరికి బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్నటువంటి షేక్ హసీనాని బయటికి వెళ్ళిపోవాలని 45 నిమిషాలు టైం ఇచ్చి ఆమె బయటికి భారత్కి పారిపోయి వచ్చేదాకా ఆ సిచ్యువేషన్ అనేది కొనసాగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అతన్ని కూడా రాజీనామా చేయాలని చెప్పితే అతను కూడా సేమ్ ఇదే పొజిషన్లో రాజీనామా చేసి బయటపడ్డారు. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అధినేత ఖలీదా జియా, జమేతీ ఇస్లాం పార్టీలు ఈ ఉద్యమానికి ఆజ్యం పోసినాయి. ఈ రెండు పార్టీలు కూడా భారత్కి వ్యతిరేకమైనటువంటి పార్టీలే. అసలు బంగ్లాదేశ్కి 1971లో స్వతంత్రం తెచ్చిపెట్టిందే ఇండియా. పాకిస్తాన్ ప్రభుత్వ అణచివేతలో మగ్గిపోతున్నటువంటి బంగ్లాదేశీలకి విముక్తి కల్పించింది మన ప్రభుత్వం. కానీ అది మర్చిపోయి ఇప్పుడు పాముకు పాలు పోస్తే ఎట్లా కాటేస్తుందో అలాంటి పరిస్థితిని రాజకీయ పార్టీలు తీసుకొస్తున్నాయి. బంగ్లాదేశ్లో అశాంతిని అడ్డం పెట్టుకొని తాము అధికారంలోకి రావాలన్న కొత్త ప్రయత్నంతో అవామీ లీగ్తో భారత్ సంబంధాలని బూచిగా చూపెట్టి వాళ్ళు నెగ్గాలనే ప్రయత్నంలో ఉన్నారనుకోవాలి. అందుకే భారత్ వస్తువుల్ని బ్యాన్ చేయాలని చెప్పేసి అక్కడ లోకల్ షాప్ కీపర్స్ మీద ఒత్తిడి అనేది తీసుకొస్తున్నారు. మన దేశ తయారైనటువంటి వస్తువులు మీరు ఇందాక వీడియోలో చూసినట్టుగా పారాచూటు, డాబర్ హానీ, ఉజాలా వాషింగ్ పౌడరు ఇవన్నీ తీసేయండి అని చెప్పి చెప్తున్నారు. ఇవేమి ఉండడానికి వీల్లేదని చెప్పేసి, భారతీయ వస్తువులు ఏమి ఉండటానికి వీల్లేదని చెప్పి బిఎన్పికి చెందినటువంటి కార్యకర్తలు అక్కడ చెప్తున్నారు. అవామీ లీగ్ అధినేత అయినటువంటి షేక్ హసీనాకి భారత్తో ఉన్న సంబంధాలు బట్టి కోపాన్ని ఇండియా బైకాట్ రూపంలో చూపిస్తున్నారు. గతంలో పినాకి భట్టాచార్య అనే అతని మీద కూడా ఇట్లనే అవామీ లీగ్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన మీద నిర్బంధనలు విధించింది. ఆ నిర్బంధం నుంచి ఆయన తప్పించుకోవడానికి తర్వాత ఆయన ఫ్రాన్స్లో మకాం పెట్టాడు. ఫ్రాన్స్లో మకాం పెట్టి అక్కడి నుంచి హసీనాకి భారత్తో ఉన్నటువంటి సంబంధాలను దెబ్బతీసే విధానంలో భాగంగా ఆయన ఇండియా బైకాట్ అనే పిలుపునిచ్చాడు. ఇండియా ప్రొడక్ట్లన్నింటినీ కూడా నిషేధించాలని చెప్పేసి ఆయనకి దాదాపు 20 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు సోషల్ మీడియాలో. దాన్ని అడ్డం పెట్టుకుని ఆయన కొంత దూరం వరకు ప్రయత్నం చేశాడు. ఈ యాంటీ స్లోగన్ మూవ్మెంట్ని ఎలక్షన్స్ ముందు వరకు కూడా బిఎన్పి కూడా తీసుకొచ్చింది, ఖలీదా జియా పార్టీ కూడా. వాస్తవం చెప్పాలంటే బంగ్లాదేశీలకి ఎట్టి పరిస్థితుల్లో ఇండియా వస్తువుల మీద కోపం అనేది లేదు. లోకల్గా అయితే కోపం అనేది లేదు. చాలా మటుకు మన వస్తువుల మీదే వాళ్ళు ఆధారపడి జీవిస్తున్నారు. మన దగ్గర నుంచి రోడ్డు మార్గం ద్వారా ఎక్కువ బోర్డర్ ఉండటం వల్ల 4090 కిలోమీటర్లు దాకా 4000 కిలోమీటర్లు ఎబోలో మనకి బోర్డర్ ఉండటం వల్ల రోడ్డు మార్గం ద్వారా మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు చాలా వరకు వాళ్ళకి వెళ్తున్నాయి. దాంతో వాళ్ళు చీప్గా కొనగలుగుతున్నారు. అదే చైనా నుంచి రావాలంటే చాలా కష్టం అవుతుంది. పైగా మనకి చైనా వస్తువులు అంటే ఏంటో తెలుసు, రేటు చీప్ అనేవి కాదు, రేటు బాగానే పెంచుతున్నారు, కానీ రేటు కంటే ముఖ్యంగా క్వాలిటీ అనేది ఉండదు. కాబట్టి అలాంటి బడ్డెన్ని వాళ్ళు భరించే పరిస్థితి లేదు. కాబట్టి ఇండియా వస్తువుల మీదే వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు ఎక్కువగా. ఇంకో విషయం చెప్పడం ఏంటంటే బంగ్లాదేశీలు చాలా మంది కూడా టెక్స్టైల్ ఇండస్ట్రీ మీద బతుకుతున్నారు. ఇది మనకి పశ్చిమ బెంగాల్లో నుంచి విడిపోయిందే కాబట్టి ఒకప్పటికి ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీ మీద ఎక్కువ ఆధారపడి బతుకుతున్నారు. ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కావాల్సినటువంటి యార్ని కానీ మిగతా ముడి సరుకులు కానీ ఇవన్నీ కూడా ఇండియా నుంచే ఎగుమతి అవుతున్నాయి. ప్లస్ ఇండియాకి చెందినటువంటి పారిశ్రామికవేత్తలు చాలా మంది కూడా అక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టి అక్కడ కంపెనీలు స్థాపించారు. వాళ్ళు అక్కడ తయారైనటువంటి మళ్ళీ రెడీమేడ్ వస్తువులు తీసుకొచ్చి మనకి ఇండియాలో అమ్ముతున్నారు.
కాబట్టి అంటే అక్కడ చాలా మంది జనం కూడా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ మీదే బతుకుతున్నారు. ప్రధానమైనటువంటి ఆదాయ మార్గం అని ఏది ఉందంటే వాళ్ళకి వృత్తి చేసేది ఏంటి అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీని. ఒక యార్న్ వల్లే బంగ్లాదేశ్కి మనకి వాణిజ్య ఎగుమతులు 20% ఒక యార్న్ వల్లే ఉన్నాయంటే మన వాళ్ళకి టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఎంత బంధం ఉన్నదని దీన్ని బట్టి అర్థమవుతుంది. అత్త మీద కోపం దొత్తం మీద చూపించినట్టుగా ఇప్పుడు ఒకవేళ ఇలాంటి పొజిషన్లో వస్తువులన్నింటినీ బైకాట్ చేసుకుంటూ పోతే వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఘోరంగా దెబ్బతినే అవకాశం ఉంది. అదే కాదు రెడీమేడ్ బట్టలు కూడా మన దేశానికి తరలి వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ మన వాళ్ళు పెట్టినటువంటి యూనిట్లు కూడా తీసుకొచ్చి మనకి ఇక్కడ పెట్టుకునే అవకాశం ఉంటుంది. మన దగ్గర నుంచి మన దేశం నుంచి ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్, తర్వాత వివిధ ఫ్యాక్టరీలు నడవడానికి ఉపయోగపడే మిషనరీ, రిఫైన్డ్ పెట్రోలియం ఇవన్నీ కూడా బంగ్లాదేశ్కి వెళ్తాయి. ఇంకా కూరగాయలు, కాఫీ, టీ పౌడరు, తర్వాత సుగంధ ద్రవ్యాలు, షుగరు, స్వీట్స్, తర్వాత పత్తి, ఇనుము, ఉక్కు, బస్సులు కూడా మన దాని మీదే మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి బస్సులు అక్కడ తిరుగుతున్నాయి. ఇతర గూడ్స్ వెహికల్స్ కూడా అక్కడ మన దగ్గర నుంచి వెళ్ళి తయారైనవే తిరుగుతున్నాయి, ఎగుమతి అవుతున్నాయి, అక్కడ తిరుగుతున్నాయి కూడా. ఇంకా గోధుమలు, బియ్యం, పప్పులు, ఉల్లిపాయలు, సుగంధ ద్రవ్యాలు, ఇలాంటి ఆయిల్, కేకు, విద్యుత్తు ఇలాంటివన్నీ కూడా భారతదేశం నుంచి వెళ్ళిపోతున్నాయి, అక్కడికి వెళ్తున్నాయి. బంగ్లాదేశ్లో కనుక రేట్లు భారీగా పెరిగిపోవటం ఖాయం. జనం ఆకలితో మలమలను మడిపోయే పరిస్థితి ఉంటుంది. ఇదే కంటిన్యూ అయితే, ఈ అనిశ్చితి కంటిన్యూ అయితే, ఈ బైకాట్ ఉద్యమం కంటిన్యూ అయితే. బంగ్లాదేశ్ తాత్కాలిక బాధ్యత చేపట్టినటువంటి మహమ్మద్ యూనుస్ ఆర్థికవేత్త, మనందరికీ తెలిసిన విషయమే. ఆయనకు భారత్తో ఉన్నటువంటి వాణిజ్యం ఏ స్థాయిలో ఉందన్నది ఆయన తెలుసు. ఒకవేళ భారత్ బైకాట్ నినాదం కనుక తీవ్రమయ్యి ఒకవేళ బిఎన్పి వాళ్ళు రాకుండా అడ్డుకోవటం అని అట్లాంటి ప్రయత్నాలు అయితే చేస్తే బంగ్లాదేశ్ ఎంత నష్టపోతుంది అనేది తనకు తెలుస్తుంది, యూనుస్కి తెలుసు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆయన తనని పదవిలో కూర్చోబెట్టినటువంటి బిఎన్పికి కానీ జమేతీ ఇస్లామీ పార్టీలకు కానీ ఆయన చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఇది పరిస్థితి బాబు, మనం నష్టపోతాం నాయన అని చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉంది. అంటే చెప్పకపోతే మాత్రం బంగ్లాదేశ్ చాలా నష్టపోతుంది. ఆ విషయం ఆయనకి తొందరలోనే అర్థమవుతుంది అనుకోవాలి. చివరిగా ఇంకో విషయం చెప్పుకోవాలి. బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు అనేవి పెరిగిపోతున్నాయి. ఇండియన్ ప్రొడక్ట్స్ బాయ్కాట్ మీద కూడా పెద్ద ఉద్యమం కూడా స్టార్ట్ అయింది. ఢాకాలో ఇప్పటికే హిందువులు భారీ ప్రదర్శన తీశారు. ఆ ప్రదర్శన విజువల్స్ ఒకసారి ఇస్తాను చూడండి. ఎంతమంది అక్కడ రాడికల్స్కి వ్యతిరేకంగా గుమిగూడారనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో షేర్ చేయండి. అలాగే కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి, మన లైక్ మైండెడ్ పీపుల్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ అయ్యేలాగా చూడండి. నాకు కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ.